ఇది పోచుకుంటారు డిప్యూటీ సీఎం అంటే ఇది పోచుకుంటారు డిప్యూటీ సీఎం అంటే ఇది పోచుకుంటారు. ఏడుస్తున్నారు ఎందుకు? ఏమైంది అలాగా? ఎమోషనల్ ఎందుకు? బాధ కాదు, సంతోషంగానే ఉన్నాం. నమ్ముదామనే కదా వచ్చింది. ఇప్పుడు నేను ఇదిగో కాళ్ళకి చెప్పులు కూడా లేవు, లేకపోయినా కూడా అంత దూరం నుంచి వచ్చానంటే మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి రోడ్లు పడ్డాయని ఆనందంతో ఏడుస్తున్నారా లేకపోతే మీ రోడ్లు పడ్డాయి చూడాలి అని వచ్చాం. ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు గారి అంటే రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేయించడం కానీ ప్రతి ఊర్లో తిరగడం కానీ ఎలా అనిపిస్తుంది? సౌకర్యాలు ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. అవునా? గత 5 సంవత్సరాలు చూసారు కదమ్మా, గత 5 సంవత్సరాల్లో ఎలా అనిపించింది? అంటే సంక్షేమ పథకాలు అందించారు అంటున్నారు, అభివృద్ధి చేశామంటున్నారు, ప్రజలకు మంచి చేశామన్నారు. 5 సంవత్సరాలు ఏం జరిగిందంటారు? ఏం చెప్తారు? ఏం జరుగుతుంటే రోడ్లు మరి దారుణంగా ఉన్నాయి. రోడ్లు అయ్యి ఎక్కడ చూసినా ఏ రోడ్డు అయినా సరే అట్లా దారుణంగా మరి గోతులు అయ్యి చాలా ఎక్కడ చూసినా కానీ మరీ దారుణంగా ఉండే రోడ్లు అసలు. అమ్మ, ఇప్పుడు ఈ గుడవారు కంకిపాడు మండలానికి ఆయన రోడ్లు నిర్మాణానికి వచ్చారు కదమ్మా, ఇప్పుడు మీరు అది చూడడానికే వచ్చారా? అది చూస్తాకేను పవన్ కళ్యాణ్ గారిని చూస్తాకి అవకాశం వచ్చింది. ఎలా గతంలో చూసుకుంటే ఈ గ్రామాల్లో రోడ్లు అనేవి ఎలా ఉండేవి? మరీ అసలు చెప్పడానికి కూడా మరీ దారుణంగా ఉండే. ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా సరే చూసేవాళ్ళం కదండి. అటు మంటాడ అటు సైడ్ వెళ్ళేవాళ్ళము, ఎక్కడ చూసినా గోతులు. గత 5 సంవత్సరాలు ఏ నాయకులు పట్టించుకోలేదా అసలు రోడ్ల గురించి? రోడ్లు అన్నది పట్టించుకోలేదు. ఎవరు రాలేదు ప్రజల్లోకి. అటు సోడారం సైడ్ ఏంటి, మంటాడ సైడ్ అంటే ఉయ్యూరు అటు సైడ్ గోతులు రోడ్లు వెళ్ళేవాళ్ళం కదా. అసలు మరీ అసలు దారుణంగా ఉండే రోడ్లు మాత్రం. నమ్మొచ్చంటారా పవన్ కళ్యాణ్? నమ్మొచ్చాడు, నమ్మబట్టి వచ్చింది. ఆయన మంచిగా చేస్తారు, మంచి చేస్తారు. మరి వచ్చి ఆయన 6 నెలలు అవుతుంది కదమ్మా, ఈ రోడ్లు ఇలాగా త్వరగా ఫాస్ట్ గా వీటి గురించి చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? ఇంత ఫాస్ట్ గా అంటే ఎవరు చేస్తారని కూడా అనుకోలేదు అసలు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి రొయ్యూరు రోడ్డు వేస్తామని చెప్పి అంటే మాకు చాలా సంతోషం వేసింది. ఆ రొయ్యూరు అని తలితే చాలు కదా అంత సీఎం గారు అంటే. ఎక్కడికి వచ్చావు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి రోడ్లు శంకుస్థాపన చేయడానికి ప్రతి పల్లెటూరులో తిరుగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగానే ఎలా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాలు చూసారు కదా పరిపాలన, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. దేనికంట? అన్ని బాగా చేస్తున్నారుగా. అవునా? మరి పింఛన్ 4000 చేస్తా అన్నారు, చేశారమ్మా? చేశారండి. చెప్పినట్టు మాట ప్రకారం నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? నిలబెట్టుకున్నారు. ఏంది ఎక్కడికొచ్చినా మరి ఇక్కడ మరి అందరూ ప్రజలందరూ పెద్దలు వస్తున్నారు చూడాలని వచ్చాము. మరి ఈ వయసులో మరి క్లౌడ్ ఎక్కువ ఉంది కదా, ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కదా, చూసేస్తారేమో. చేసినా సరే చూడాలిగా. అభిమానమా? అభిమానం. ఎందుకమ్మా పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం? దేనికి అంత అభిమానం ఏంటి? అన్ని మంచిగా చేస్తున్నారుగా. అవునా? గతంలో ఎక్కడైనా చూసారా ఇలాగ పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లో ఇలా తిరగడం కానీ, ఒక లీడర్లు వచ్చి ఇలాగ ప్రజల్ని తెలుసుకోవడం కానీ ఎక్కడైనా చూసారా? ఇప్పుడే చూడటమా? ఇప్పుడే చూడటం. మంచి చేస్తారని నమ్మకం ఉందా? అవునండి. ఎవరి మీద? పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు నాయుడు నమ్మచ్చా? అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకుంటారు కదమ్మా, సినిమా నటుని నమ్మచ్చా అని చాలా మంది అన్నారు కదా, మరి నమ్మకం అనేది ఉందా ప్రజల్లో? ఉందండి. ఉందా? మరి మంచి చేస్తారమ్మా పవన్ కళ్యాణ్ గారు? మంచిగా చేస్తారు. మరి ఇప్పుడు ఈ రోడ్ల నిర్మాణానికి వచ్చారు కదా, మరి ఇవి పూర్తి చేస్తారంటారా? చేస్తారు. ఏంటి అంత నమ్మకం ఏంటి? నమ్మకం ఉండాలిగా. నమ్మాలంటారా? రోడ్లు ఇదివరకు రోడ్లు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా ఇలా గుంటలు ఉన్నాయి మీరు చూస్తారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాల నుంచి ఉన్నాయి. 3-4 సంవత్సరాల నుంచి ఉందా? అమ్మా మీ పేరేంటమ్మా? బాలేశ్వరి. ఎలా ఉందమ్మా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, చంద్రబాబు నాయుడు గారు కానీ కింద పవన్ కళ్యాణ్ గారు కానీ పనులు ఎలా చేస్తున్నారు? అంటే దగ్గరలో ఉన్నారనిపిస్తుందా, ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగానే ఉంది. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించిందమ్మా? గత 5 సంవత్సరాల్లో చూసారు కదా పరిపాలన, ఎలా అనిపించింది? అయ్యో మరి బాగోలేదనే కదా ఓట్లు అందరం కలిసి సీటేసింది. అది మరి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, రోడ్లు కానీ ప్రజల్లో తిరగడం కానీ ప్రతి మండలాలు పోసారు కదండి, మనకు కనపడుతుంది కదా. ఈ ఏరియా పేరేంటమ్మా? గొడవరు రొయ్యూరు. ఈ రోడ్డు ఇదివరకు ఎలా ఉండేదమ్మా? ఈ సరౌండింగ్ అసలు రావడానికి కూడా కష్టం అయ్యేది. అదే డెలివరీ అయ్యే కేసు అయితే దాంట్లోనే డెలివరీ అవుతుందేమో అన్నంత టెన్షన్ గా ఉండేవాళ్ళం అనమాట. అలాంటి ఇబ్బందులు ఉన్నాయి గత 3 సంవత్సరాలు. అంత గోతులే. ఇప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా శంకుస్థాపన చేస్తారు? అంటే సంతోషంగా ఉంది కదా, అందుకే నీకు రాలేకపోయినా కూడా వచ్చాం మేము. ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు కొద్దిగా, బాధ. మరి రాలేకపోయినా కూడా వచ్చామంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంటారమ్మా? ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉంటది? 2-3 కిలోమీటర్లు. రోడ్లు పడుతుందని చెప్పి ఇక్కడ ఏదో జరుగుతుందని ఆనందం అనమాట. అవును.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 6 నెలలు అవుతుంది కదా, ఇంత త్వరగా రెస్పాండ్ అయ్యి ఇలా రోడ్లు మీరు అంటున్నారు కదా, గతంలో ఏ నాయకులు పట్టించుకోలేదు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అని అన్నారు కదా, మరి ఇప్పుడు అసలు ఎలా అనిపిస్తుంది? ఇట్లా బాగుంది, సంతోషంగా ఉందని చెప్తున్నాం. ఇలా అసలు ఏ నాయకులైనా చూసారా? లేదు, చూడలేదు. అందుకని చూడాలని వస్తున్నారంటే మాకు ఆనందం వేసి చూడాలని వచ్చాం మేము. ఆనందంతో మీ కన్నీళ్ళు కూడా అవును, పవన్ కళ్యాణ్ అంటే చూడాలని అపేక్షతో వచ్చాం అనమాట. సినిమా నటుడు కదా ఎందుకు అని అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ నమ్మచ్చు అని అంటున్నారు కదా, చాలా మంది ప్రశ్నిస్తున్నారు కదా. సినిమా నటుడు అని కాదు, మాకు కావాలి, వస్తున్నాడు. చోరాడు సత్తి కొడుకులు, చోరాడు ఎల్లయ్య, చోరాడు దాసు. మరి ఇక్కడికి వచ్చారు కదా, ఆర్జీలు రాసుకొచ్చారు కదా, మొత్తం రాసుకొచ్చారు ఇక్కడ, సాయం చేస్తారు నమ్మకం ఉందా? నాకు నమ్మకం ఉంది, నా మనసుకి నమ్మకం ఉంది. గత ప్రభుత్వంలో ఎవరైనా ఇలా తిరిగారా, పట్టించుకున్నారా? గతంలో ఎవరైనా తిరిగి పట్టించుకోలేదు, మేము ఎవరి కాడు కూడా వెళ్ళలేదు. అదే గత ప్రభుత్వంలో అన్ని మంచి పనులే చేసామని అన్నారు. నాకేం మంచి జరగలేదు, కబ్జా చేసేసారు పేటీఎం కుక్కలు.